మాస్ మహారాజా రవితేజ సంవత్సరానికి ఎంత లేదన్నా 2 నుంచి 3 సినిమాలు చేసుకుంటూ తన అభిమానులను అలరిస్తూ ఉంటాడు. గతేడాది కూడా ఆయన నుంచి ఈగల్, మిస్టర్ బచ్చన్ వంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వచ్చాయి. ఆయన వచ్చినప్పటికీ అవి 2 డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. దీంతో ఇకపై సినిమాలు వేగాన్ని తగ్గించాలని కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు రవితేజ. ఇందులో భాగంగా ప్రస్తుతం రవితేజ మాస్ జాతర అనే సినిమాతో రాబోతున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా సమ్మర్లో రిలీజ్ కానుంది. ఇందులో శ్రీల హీరోయిన్ గా నటిస్తుంది. అయితే మొన్నటిదాకా చేతిలో కనీసం 3-4 సినిమాలు మెయింటైన్ చేసిన రవితేజ ఒక్కసారిగా చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడం ఆశ్చర్యం. మాస్ జాతర సినిమా తర్వాత రవితేజ చేతిలో ఇంకేం సినిమాలు లేవు. కానీ తాజాగా రవితేజ ఒక కొత్త సినిమా ఓకే చేశాడని సమాచారం. ఈ మాస్ హీరో ఒక క్లాస్ డైరెక్టర్కి ఓకే చెప్పేశాడట. ఆ దర్శకుడు మరెవరో కాదు, కిషోర్ తిరుమల. తన కెరియర్ స్టార్టింగ్ నుంచి నేను శైలజ, చిత్రలహరి, ఉన్నది ఒక్కటి జిందగీ లాంటి క్లాస్ హిట్ సినిమాలు తీసిన కిషోర్ తిరుమలకు రవితేజ ఓకే చెప్పినట్లుగా టాలీవుడ్ టాక్. ఇప్పటికే కిషోర్ రవితేజను కలిసి కథ చెప్పేశాడట. రవితేజ నచ్చి ఓకే చేసినట్లు తెలుస్తుంది. ఒక్క సినిమా మాస్ జాతర మూవీ రిలీజ్ అయ్యాక కిషోర్ తిరుమలతో చిత్రం మొదలు పెడతారని తెలుస్తుంది. అంతేకాదు, ఆల్రెడీ కిషోర్ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టేశారట. మరి మాస్ హీరో రవితేజతో క్లాస్ లవ్ స్టోరీలు తీసే కిషోర్ తిరుమల ఎలాంటి సినిమాతో వస్తాడో చూడాలి. అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన వాళ్లతో హీరో సుమంత్ ఒకరు. 1999లో వచ్చిన ప్రేమ కథ సినిమాతో హీరోగా అరంగేట్రం చేశారు. తన కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ప్రేమ కథ తర్వాత యువకుడు, పెళ్లి సంబంధం, రామ చిలకమ్మ, మహానంది, నాగార్జునతో కలిసి స్నేహం అంటే ఇదేరా వంటి అనేక సినిమాలతో ఆకట్టుకున్నాడు. సుమంత్ నటించిన చిత్రాల్లో సత్యం, గౌరీ, మహానంది, గోదావరి, గోల్కొండ హై స్కూల్, మళ్ళీ రావా వంటి హిట్ అయ్యాయి. ఇక సీతారామం సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సైమా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డుకు నామినేట్ కూడా అయ్యాడు. ఇక అహం రీబూట్ అనే సినిమాతో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు తాజాగా మరో సినిమాతో నేరుగా ఓటీటీలో అలరించేందుకు సుమంత్ రెడీ అయ్యాడు. హీరో సుమంత్ నటించిన లేటెస్ట్ మూవీ అనగనగా నేరుగా ఓటీటీకు రిలీజ్ కానుంది. ఈ సినిమాలో వాయిస్ అనే టీచర్గా సుమంత్ నటిస్తున్నారు. సన్నీ కుమార్ దర్శకత్వంలో వహిస్తున్న ఈ సినిమా స్కూల్ నేపథ్యంలో సాగనున్నట్లు తెలుస్తుంది. గతంలో టీచర్స్ డే నాడు విడుదల చేసిన అనగనగా గ్లిమ్స్ ఆకట్టుకుంది. తాజాగా ఇవాళ సుమంత్ బర్త్డే సందర్భంగా అనగనగా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో సైకిల్స్ ఒక బాబు, మహిళతో సుమంత్ కనిపించాడు. వారు వాస్ మాస్టర్ భార్య, కొడుకు అని తెలుస్తుంది. ఇక అనగనగా మూవీ ఈటీవీ విన్ ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్కి కానుంది. ఇక ఈటీవీ విన్లో డైరెక్టర్ ఓటీటీ స్ట్రీమింగ్ కానున్న అనగనగా మూవీలో కాజల్ రాణి హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. అలాగే చైల్డ్ ఆర్టిస్ట్గా విహర్ష మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని కృషి ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించగా డేట్ ఇంకా బయటికి రావాల్సింది. హాలీవుడ్ యానిమేటెడ్ చిత్రాలు కొన్ని సౌత్ ప్రేక్షకులకు ఆదరణ కూడా పొందుతున్నాయి. అందులో సూపర్ మెన్, అవతార్, లయన్ కింగ్, ఫ్రోజన్ వంటి పలు చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ కోవలో నుంచి వచ్చిన సినిమానే ముఫాసా ది లయన్ కింగ్. ప్రముఖ హాలీవుడ్ సంస్థ డిస్నీ తెరకెక్కించిన ఈ మ్యాజికల్ లైన్ యాక్షన్ చిత్రం గతేడాది విడుదలై పిల్లలతో పాటు పెద్దల్ని విశేషంగా ఆకట్టుకుంది. దర్శకుడు బారీ జెర్క్సిన్ తనకు నచ్చిన జానపద స్టోరీని సింహాలకు అన్వయిస్తూ తెరపై చాలా గొప్పగా ప్రజెంట్ చేశాడు. సినిమా చూసినంతసేపు తెరపై నిజంగా సింహాలు, జంతువులు కదలాడుతున్నట్టుగా అనిపించాయి. ఎక్కడ కూడా గ్రాఫిక్స్ అనే ఫీల్ రాలేదు. కథ మొదలవగానే ప్రేక్షకులను ఆ లోకంలోకి తీసుకెళ్లాడు. ఇక పలు భాషల్లో రూపొందించిన ఈ సినిమాకు తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు ముఫాసా సింహం పాత్రకు తన గాత్రాన్ని అందించాడు. ఇది మరో ప్రధాన ఆకర్షణగా మారింది. ఇక 2019లో విడుదలైన ది లయన్ కింగ్కు సీక్వెల్గా వచ్చిన ఈ ముఫాసా మూవీలో అసలు రాజుగా ఎలా మారాడు, ఆయన గత చరిత్ర ఏంటి అనే అంశాలను సూచించిన విధానం ప్రేక్షకులను ఎంతో మెప్పించింది. ఇక ఇక్కడి నుంచి కలెక్షన్స్తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ వేదికగా అలరించడానికి సిద్ధమైంది. కాగా తాజాగా సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ నెల 23 నుంచి అందుబాటులో రానుంది. సో అధికారికంగా ప్రకటించారు మూవీ టీం.
నందమూరి బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో టాలీవుడ్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. వీరి కాంబోలో తెరకెక్కిన సింహ, లెజెండ్, అఖండ సినిమాల్లో బ్లాక్ బస్టర్ హిట్గా నిలవడమే కాదు, కానీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించాయి. ఇక తాజాగా వీరి కాంబోలో తెరకెక్కబోతున్న చిత్రం పేరును అఖండ 2 తాండవంగా ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాపై అభిమానులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోగా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో జరగనుంది. ఈ సినిమాని కాదు, తాను చేసే ప్రతి సినిమాలోనూ నటీనటులు ఎంపికపై దర్శకుడు బోయపాటి చాలా క్లారిటీగా ఉంటాడు. ఇక అఖండ 2 కోసం కూడా సర్చింగ్ మొదలు పెట్టేశాడు. ఆల్రెడీ ఇప్పటికే పలు కీలక పాత్రలో ఇతర భాషల నటులను తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. కాగా తాజాగా ఈ సినిమాలో ఒక కుర్ర హీరో నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. టాలెంటెడ్ హీరో ఆది పినిశెట్టి అఖండ 2లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ప్రస్తుతం రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ పర్యవేక్షణలో హై యాక్షన్ సీక్వెన్స్ ని యూనిట్ చిత్రీకరిస్తుంది. అఖండ 2 సెప్టెంబర్ 25, 2025 దసరా సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ మధ్య సైలెంట్ గా పూజా కార్యక్రమాలు నిర్వహించిన సినిమా యూనిట్ ఈ మధ్య షూటింగ్ కూడా సైలెంట్ గానే మొదలుపెట్టేసింది. ఇప్పటికే మహేష్ బాబు, ప్రియాంక చోప్రా ఇద్దరి మీద ఒక కీలక సన్నివేశం 5 రోజుల పాటు అల్యూమినియం ఫ్యాక్టరీలో సిద్ధం చేసిన సెట్లు షూట్ చేశారు. తదుపరి షెడ్యూల్ కూడా త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ నానా పాటేకర్ కనిపించబోతున్నారు. ఇప్పటికే ఆయనకు లుక్ టెస్ట్ కూడా నిర్వహించారు. మహేష్ తండ్రి పాత్ర కోసం ఆయన తీసుకున్నారేమో అని. అయితే టీంలో ఉన్నాయి, కానీ ఆ విషయాలు బయటకు వెల్లడించేందుకు ఎవరూ సాహసించడం లేదు. ఇక ఈ సినిమా టైటిల్ ఫిక్స్ చేసేందుకు సతమతమవుతున్నారు. రాజమౌళి ఇప్పటికే గరుడ, మహారాజా అనే 2 టైటిల్స్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇవి 2 ఇప్పటికే జనరేషన్ కి కరెక్ట్ అయ్యే టైటిల్స్ కాదు. కాబట్టి జనరేషన్ అని అర్థం వచ్చేలా ఒక మంచి పదం కోసం వెతుకుతున్నారు. ఈ పదం అన్ని దేశాల వారు, భాషల వారు అర్థం చేసుకునేలా ఉండాలని ప్రస్తుతానికి వెతుకులాట పడ్డారు. సినిమాలో తరతరాలకు చెందిన విషయాలను ప్రస్తావిస్తున్న నేపథ్యంలో ఈ జనరేషన్ అన్ని అర్థం వచ్చే పదం అయితే కరెక్ట్గా ఉంటుందని భావిస్తున్నారు. అయితే గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమా విషయంలో రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాబట్టి ఎలాంటి విషయాలు బయటకు రాకుండా ప్లాన్ చేసుకుంటున్నారు.